అందరికీ ప్రైజ్ ద లార్డ్. అనుదినము దేవుని వాగ్దానం. ప్రియులారా, ఈ ఉదయకాలము దేవుడు మన కోసం ఏర్పరచబడిన దేవుని వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుందాం. నీతి నిమిత్తము హింసింపబడు వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. మత్తయి 5:10. యేసు ప్రభు వారు ఈ భూలోకానికి వచ్చినప్పుడు ఆయన తన శిష్యులతో తన బిడ్డలతో మాట్లాడిన శ్రేష్టమైన మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. ఈ లోకములో నీవు నీతిని కలిగినప్పుడు, న్యాయమును కలిగినప్పుడు, యథార్థతను కలిగినప్పుడు, సత్యాన్ని నీవు అనుసరించినప్పుడు కొన్ని హింసలు వస్తాయి. ఆ హింసలు వచ్చినప్పుడు నీవు ధన్యుడవని, అప్పుడు నీకు పరలోక రాజ్యము ప్రాప్తిస్తునని ప్రభుల వారే తన వాక్కు ద్వారా మనందరితో మాట్లాడి ఉన్నారు. నిజముగా ఈరోజు నువ్వు హింసింపబడుతున్నట్లయితే, ప్రభు నిమిత్తము నువ్వు హింసింపబడినట్లయితే పరలోక రాజ్యము నీదని గుర్తెరగాలి. ప్రియులారా, ఎప్పుడైతే నీతిని కలిగి యథార్థం కలిగి జీవిస్తున్నావో అప్పుడు నీ జీవితంలో హింసలు వస్తాయి, కష్టాలు వస్తాయి, కన్నీరు వస్తాయి. ఆ హింసలు, ఆ కష్టాలు, ఆ కన్నీటిని తప్పించి విడిపించుటకు శక్తి కలిగిన దేవుడు. మరి ఈ ఉదయకాలంలో నీతి అనగా యేసు ప్రభుని ఎరుగుటయే నీతి కనుక, నువ్వు ఎరిగినప్పుడు హింసలు వచ్చినప్పుడు నీ కుటుంబము ధన్యత, నీ కుటుంబానికి ధన్యత, ఆ ధన్యత కలిగి మనం జీవిద్దాం. ఈ వాగ్దానాన్ని ఎందు విశ్వాసం ఉంచుదాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఈ వాగ్దానం గురించి ప్రార్థన చేస్తాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామమును బట్టి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ ఉదయకాలం శ్రేష్టమైన వాగ్దానాన్ని ఇచ్చారు. నీతి నిమిత్తం హింసింపబడు వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది అన్నారు తండ్రి. ఇదిగో నాయన, నీ పరలోక రాజ్యానికి నడిచేటప్పుడు ఎన్నో హింసలు, ఎన్నో అవమానములు ఇవన్నీ వచ్చినప్పటికీ వాటి వైపు చూడకుండా నీ వైపు చూసే కృప దయచేసి నీ మీద ఆనుకుంటకు సహాయం చేయమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.